జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారు ఒక బిలో పవర్టీ లైన్ ఒక ఆడపిల్లకు మేనమామలా ఉండాలని చెప్పి ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. 2014 అక్టోబర్లోనే ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా 50,000 రూపాయలు ఒక ఆడింటి పేద బిడ్డకి కళ్యాణానికి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాలనుకున్నారు. అటువంటి పథకాన్ని 2017లో దాదాపు 50,000 నుంచి అది కాస్త 75,116గా పెంచి ఇవ్వడం జరిగింది. అంత బృహత్తరమైన కార్యక్రమం. అలాగే 2018లో 1,116కు పెంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన, సువర్ణ పరిపాలనలో ఈ యొక్క కళ్యాణి లక్ష్మీ షాదీ ముబారక్ ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పేదేంటి గరీబ్ పిల్లలకి పెళ్లి రోజు కానుకగా ఇవ్వాల్సిన ఈ యొక్క కానుకని ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దొంగలో దొక్కుతా ఉన్నది. కేవలం 2023లో అమలుకు హామీ ఇవ్వడం జరిగింది. కేవలం అధికారంలో రావడానికే కళ్యాణ్ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. గద్దెనెక్కి ఈరోజు మర్చిపోయి ఈరోజు మళ్ళీ హైకోర్టు ద్వారా వీళ్ళు ఒక పిటిషన్ వేసి హైకోర్టు స్టేజ్ వచ్చిన కేవలం సాకుతోని ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు. హైకోర్టు ఏమన్నదంటే మీరు ఇంతవరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు కాబట్టి మీరు ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో కొనసాగించడానికి అర్హం కాదు అని టెంపరీగా స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున మా యొక్క బీఆర్ఎస్ అభినాయకుడు అభిమాన నాయకుడు కేటీ రామారావు ఆదేశం మేరకు మేము మొత్తం రాష్ట్రమంతా మేమందరం కూడా ఈ యొక్క కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ చిత్తశుద్ధి తేలిపోతూ ఉన్నది. కేవలం అధికారంలో రావడానికే ఈ పథకాలు తీసుకొచ్చి ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తూట్లు పడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా నేను ఈ తెలంగాణ ప్రజా ఆడబిడ్డలకి అక్కా చెల్లెలకి అందరూ కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ కేవలం ఈ ప్రభుత్వం ఆడవాళ్ళని మ్యాక్సిమం టార్గెట్ చేసి ఈ యొక్క ప్రభుత్వం గద్దెనెక్కింది. ఎందుకంటే 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇప్పటివరకు 1,00,000 తులం బంగారం ఇచ్చిన పాపన పోలేదు. పోగా ఈ 1,116 కూడా ఈ స్కీమ్ని ఆపేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రని తప్పకుండా మేము ఎదుర్కొంటాం. అంతేకాకుండా 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళకి. ఇప్పటిదాకా దాదాపుగా 30 నెలలు గడుస్తున్న ఏ ఒక్క మహిళకు కూడా 2,500 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. అలాగే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్న ఏ ఒక్క ఆడపిల్లలకి స్కూటీలు ఇవ్వలేదు. ఇటువంటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే మోసం అనేది కాంగ్రెస్ అనేది మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే కేవలం అధికారం రావడానికే ఈ యొక్క 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసమెక్కి గద్దెనెక్కే జరిగింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరపడానికి కూడా చంకుతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. రేపు వచ్చే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినా, 2028లో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినా అందరూ కూడా మహిళా సోదరులందరూ కూడా తప్పకుండా కర్రు కాల్చి ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఓటుతో గుణపాఠం చెప్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మా యొక్క సోదరి మొదలందరూ కూడా ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడం అంటే కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలని కుట్ర జరుగుతూ ఉంది. మొన్న 15th ఆగస్టుకి ఇంత పెద్ద పండుగ జరుగుతూ ఉంది. 15th ఆగస్టు సెక్రటరియట్ కేసీఆర్ గారు కట్టారని చెప్పి దానికి లైట్స్ కూడా వేయలేదు. మీరు గమనించి ఉంటారు. ఇంత పెద్ద అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనిపించొద్దు, ఎక్కడ కూడా రావద్దు. ఎందుకంటే ఇప్పుడు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి షాదీ ముబారక్ 1,116తో పాటు తులం బంగారం అడుగుతున్నారని చెప్పి ఈ పథకాన్ని కూడా తూట్లు పొడిచి పక్కన పెట్టేద్దామని, చెత్తబుట్లో దాఖలు చేద్దామని ఉద్దేశంతో ఈయన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఈయన కుట్రలు ఇవన్నీ కూడా భగ్నం చేసి తప్పకుండా మేము ఈ పోరాటం ఇది తొలిమెట్టే. ఇది ఇక్కడ నుంచి ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేసి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మళ్ళీ కొనసాగించే వరకు మా ఉద్యమం ఆగదు. తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దిగొచ్చే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దిగొచ్చి ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇష్యూ చేసే వరకు మా పోరాటం ఆగదని నేను చెప్తాను. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇదేనా మరి? 1 కోటి మంది మహిళలు కోటీశ్వరుడు చేసి దేవుడు కానీ లక్షాధికారి కూడా ఇచ్చే ₹1,00,000 కూడా గుంజుకుంటా ఉన్నాడు. అంటే ఈ చిత్తశుద్ధి, ఈ యొక్క గవర్నమెంట్ చిత్తశుద్ధి, మంత్రుల శుద్ధి. ఇప్పుడు మంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళ సొంత కేసులు అయితే
లోయర్ కోర్టులో ఫెయిల్ అయితే మళ్ళీ అపీల్కి హైకోర్టుకి వెళ్తూ ఉంటారు. హైకోర్టులో పోతే మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోతూ ఉంటారు. ప్రైవేట్ లాయర్లను పెట్టుకొని వీళ్ళు కేసులు వాదించుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఒక పేద ఇంటి ఆడపిల్ల కళ్యాణ లక్ష్మి ఆడపిల్లకి జరగాల్సిన కళ్యాణానికి సాయం చేయాల్సింది 1,116 ఇవ్వడానికి వీళ్ళకి చేతులు రావట్లేదంటే ఇలా చిత్తశుద్ధి, ఇలా మంత్రుల చిత్తశుద్ధి, ఎమ్మెల్యేల చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఇక్కడ తేలిపోతా ఉంది. కాబట్టి నేను ఈ రాష్ట్ర మహిళా లోకానికి, మహిళా సోదరులు అందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా మనం మోసం చేసుకుంటూ వస్తుంది. మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అనేది మరోసారి తేడా తెల్లం అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. కనబడుతుందా? ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఏంటి అసలు స్పందించారు? ఈ పథకాలు ఇప్పుడు ఆయన ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పటివరకు అయితే ఏదో శాంక్షన్ అయినాయో అవన్నీ కూడా మేము ఇస్తాం. ఇక ముందు మాకు ఆర్డర్ వచ్చే వరకు కూడా ఈ పథకాన్ని కొనసాగించాం. కానీ గతంలో శాంక్షన్ అయిన చెక్కులు ఏవి కూడా ఆపబోమని మేము అడిగాం, ఆపుతున్నారని అడిగాం. దానికి ఆయన స్పందించి మేము ఆపట్లేదు. గతంలో శాంక్షన్ అయిన చెక్లన్నీ కూడా మేము ఇష్యూ చేస్తాం, కానీ ఇప్పటి నుంచి మాత్రం స్వీకరించమని చెప్పడం జరిగింది. సో అంటే భవిష్యత్తులో ఈ పథకాన్ని ఎట్లా కొనసాగించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండదు? డెఫినెట్గా మా యొక్క కార్యాచరణ ఇది తొలిమెట్టు మాత్రమే, ఓన్లీ తొలిమెట్టు మాత్రమే. ఈ యొక్క ఉధృతం మా యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మహిళా సోదరులు మా మహిళా సోదరులందరూ కూడా అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చే వరకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,16,000తో పాటు తులం బంగారం ఇవ్వాలన్న మా డిమాండ్ వాళ్ళు దిగొచ్చి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు. తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది, ఇంకా ఉధృతం చేస్తాం. మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు దీనిపైన ఏమైనా స్పందించారా? ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ లోకి పోయింది కదా. ఆయన మంచి మొద్దు నిద్రలో ఉన్నారు. ఆయన మెలుకోవడం మా వల్ల కాదు. కుంభకర్ణుని కంటే కూడా మంచి నిద్రపోతా ఉన్నాడు మా యొక్క ఎమ్మెల్యే. ఎందుకంటే ఇప్పుడు మా యొక్క ఎంఎస్ భక్త మా సోదరులు చెప్పారు, ఎంఎస్ భక్త దాదాపుగా 30 నుంచి 40,000 మంది పాపులేషన్ ఉన్న ఏరియాలో ఒక బస్తీ దవాఖానా మినిమం బస్తీ దవాఖానా తీసి షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది. షిఫ్ట్ చేస్తూ అంటున్నారు, తీసేస్తూ అంటున్నారు. అంటే 30 నుండి 40,000 మంది రేపేమన్నా రోగం వచ్చినా ఏమొచ్చినా టీకాలన్నా ఏమన్నా మంచి చెడ్డకి ఒక ఎమర్జెన్సీ వస్తే ఎక్కడికి పోవాలి? బిలో పవర్టీ అన్ని దాదాపుగా 99.9% బిలో పవర్టీ లైన్ సంబంధించింది ఎంఎస్ భక్త. అటువంటిది ఒక ఎంఎస్ భక్తలో ఈరోజు బస్తీ దవాఖానా తీసేస్తూ ఉన్నాడు. 15 సంవత్సరాలు ఇచ్చిన పాత సెవరేజ్ లైన్లో ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. వాటర్ లైన్ అంటారా వర్ణనాతీతమే. రాత్రి 10 గంటలకు స్టార్ట్ అవుతాయి, 11 గంటలకి, 12 గంటలకి, రాత్రి 1 గంటకి, రాత్రి 2 గంటలకి, రాత్రి 3 గంటలకి, రాత్రి 4 గంటలకి, రాత్రి 5 గంటల వరకు. అంటే రాత్రంతా నీళ్ళు పట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు. అది కూడా రోజు నీళ్ళు రావు వాళ్ళకి, 2 రోజులకు రావు, 3 రోజులకి, 4 రోజులకి. అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు? ఎక్కడ చెత్త అక్కడే. చిన్నపాటి వర్షం కురిస్తే చెరువులై పారుతుంటాయి సందులన్నీ కూడా. అది మురికి నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి, వర్షం నీళ్ళు కూడా అందులోనే ఉంటాయి. పాపం దోమల స్వైర విహారం, దోమలు, ఈగలు. అంటే ఓటర్స్ కాదా? ఒక తెలంగాణకి హైదరాబాద్ ఒక గుండెకాయ లాంటిది. హైదరాబాద్లో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద గుండెకాయ. సెక్రటరియట్ దగ్గర నుంచి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, అమరవీరుల స్తూపం దగ్గర నుంచి, అసెంబ్లీ దగ్గర నుంచి అన్ని ముఖ్య కార్యాలయాలన్నీ కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. దట్టు కూతవేడి దూరంలో గవర్నర్ గారు ఎదురుగానే ఈ యొక్క ఎంఎస్ భక్త ఉన్నప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు మా యొక్క ఎమ్మెల్యే గారు. కాబట్టి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాకుంటే, ఈయన నిజంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి మాకు చెంది ఉంటే, గెలిచి నన్ను ఎమ్మెల్యే అనుకుంటే మాత్రం తప్పకుండా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇప్పించాలి. ఇవ్వని పక్షాన నీ జైల్లో నుంచి ఇవ్వాలి అందరికీ అని మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై.